ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నువ్వే తీసుకొచ్చావు. నువ్వు తీసుకొస్తేనే మేము వచ్చాం. నువ్వు మా ముందు నడిపిస్తానని వాగ్దానం చేశావు. అయినా మీకు వందనాలు. మేము నీకంటే ముందుగా వెళ్ళడానికి వీల్లేదు, మీ వెనక ఉండడానికి వీల్లేదు. మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. ఈ సంవత్సరం అంతా ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి క్షణము అయ్యా నీ సన్నిధిని అనుభవిస్తూ, నీ శాంతిని, నీ సమాధానాన్ని పొందుకుంటూ, నిన్ను సంతోషపరుస్తూ, మేము సంతోషంగా జీవిస్తూ, నీ చిత్తాన్ని చేస్తూ, నిన్ను ఘనపరిచే క్రియల్లో నిన్ను ఘనపరిచే అద్భుతమైన ఆత్మీయత ఈ సంవత్సరంలో మేము అనుభవించులాగున మమ్ములను ఈ క్షణమే దీవించండి నాయన. దీవించండి అయ్యా. మీ దీవెన మా మీద ఇప్పుడే ఈ క్షణమే సమృద్ధిగా అనుగ్రహించండి అయ్యా. నువ్వు లేకుండా మేము బ్రతకలేము, నువ్వు రాకుండా మేము వెళ్ళలేము అయ్యా. నీతోనే మేము శాశ్వత కాలము ఉండులాగున మా కోసం నీ ప్రాణాన్ని ధారపోసావు. బ్రతికున్న మూనాళ్ళు నీ కోసమే నేను బ్రతకాలి. నీ సాక్షిగా ఎలుగెత్తి నీ గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పాలి. మా కుటుంబంతో, మా బంధుమిత్రాదులతో నీ సన్నిధిలో ఈ సంవత్సరము నిన్ను ఆరాధించులాగున అటు కృప మాకు దయచేయ్యా. మా ప్రాణ, ఆత్మ, శరీరములో ప్రతి అవసరాన్ని నీ సమృద్ధిలో తీర్చి అయ్యా సంతృప్తికరమైన జీవితము మేము జీవించులాగున సహాయం చేయమని నాయనా. ఉన్న ఫలాన మమ్ములను సృష్టికర్తవైన మీ చేతికి, మీ చిత్తానికి, మీ ఇష్టానికి అప్పగిస్తున్నాం. నీవే మా ఆధారం, నీవే మా ఆశ్రయం, నీవే మా ఆశీర్వాదం. ఇక నేడు నిరంతరము యుగ యుగములు నీవే మాకు దిక్కు అని నమ్మి మా జీవితాలను మీ చేతుల్లో పెడుతూ ముందుకు సాగుతూ ఉండగా నీ ఆశీర్వాదములు మా మీద మెండుగా కుమ్మరించమని, మా బిడ్డల మీద, మా కుటుంబం మీద నిత్యము నీ కనుదృష్టి ఉంచమని, నీ రెక్కల చాటున మమ్మను దాచమని, మా కల్వరి సంఘాన్ని, సంఘ సభ్యులను, సంఘ సేవకులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన